వదిలేసి రుక్మిణిని పెళ్లాడినట్టు పార్వతి ఉండగా అనిగా గంగనే తెచ్చుకున్నాడు తోడుగా ప్రేమనే మాటనే లేదుగా పెంచుకుంటే ప్రాణాలే పోయరా. ఎందుకు ఈ పాట రాయాలనిపించింది? అంటే నాకు గంగాధారి ఇంటికాడ గంధమాల చెట్టు కింద గాజులేస్తానంటివి, గా కోముటోళ్ళ ఇంటికాడ కోరు సింత చెట్టు కింద సీర తెస్తానంటివి. ఎట్లా ఉన్నది కళా ఫీల్డ్? నాకు తెలిసినంత వరకు అయితే కొంచెం గుడ్ ఉంది, కొంచెం బ్యాడ్ ఉంది. అంటే ఫీల్డ్ లో ఏం బ్యాడ్ ఉంది అంటే కొందరు ముంచుడు తెలువదే, ప్రేమ పంచుడు తప్ప కొంచెమన్న మోసగించుడు తెలువదే, వంచెన తెలువదే, నాకు ముంచుడు తెలువదే, ప్రేమ వంచుడు తప్ప కొంచెమన్న మోసగించుడు తెలువదే. పిట్ట కొంచెం కూతగనం అన్నట్టు చాలా అద్భుతంగా పాడుతున్నారు. ఇంకా జానపదాలు పాడతారా? జానపదాలు ఇది ఒకటి. ఈ సాంగ్ నేనే రాసిన, రామురతడు అన్నగారు ఈ సాంగ్ పాడిరు. ఒకసారి నేను కూడా పాడతా. ఏ సిక్కినావే జల్ల సేపలా, నువ్వే దక్కినావే కొత్త ఊపులా, నీ మాయలోనే సంటోడిలా చుట్టుకుందని ధ్యాసిలా, మత్తు మందు ఎంత దాగినా గాని కిక్కైతే వస్తలే సమీరంగా, దాని సూపులోన ఏదో మత్తుందో గాని తాగకున్న ఊగుతున్నారయ్యా, దాని నడక తీరు హంసల, దాని కట్టుబట్టు సీతల, దాని మాట తీరు ఓవల, గుండెకు తట్టుకుంది శ్వాసల, చిన్న సూపు చూడ చంద్రకళ, నీ సోకులేంది అప్సరాల, నీ సీర అంచు కొంగుల, నన్ను సెక్కుకోయ నడుముల. ఓ సిక్కినావే జల్ల సేపల, నువ్వే దక్కినావే కొత్త ఊపుల, నీ మాయలోనే సంటోడిలా, చుట్టుకుందే పిల్లని దాసిలా. నైస్ నైస్. మీరే పాడిర్రు ఈ పాట? రాసింది నేను. సారీ, రాసింది మీరేనా? ఓకే. ఎప్పుడు వచ్చిందండి ఈ పాట బయటికి? 2024 2 years అవుతుంది. ఓకే. ఇంకా ఎటువంటి అంశాల మీద పాటలు రాస్తుంటారు మీరు? నార్మల్ గా డివోషనల్ సాంగ్స్ రాస్తూ ఉంటా. దేవుని పాటలు కూడా రాస్తారా? దేవుడి పాటలు రాస్తా. ఒకటి పాడు, మీరు రాసిన దేవుని పాట. నేను రాసిన, బట్ ఇంతవరకు కూడా ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. ఒకసారి పాడండి, మీరు రాసింది కదా. శివుడిది సాంగ్. కాలేలే జంగముడా నీ మెడలో నాగు పామె హారముగా, ముల్లో కాలేలే శంకరుడా అంత ముందట నీ మూడ కన్నులోన, అంతమును వట ఆత్మమును వట అన్నీ నువ్వట శివుడా, అంతమును వట ఆత్మమును వట అన్నీ నువ్వట శివుడా, ఓ లోకాల నేలే జంగమ మూల్లోకాల నాటాడిస్తున్నావా. సూపర్, చాలా బాగుంది. అంటే దేవుని పాటలు కూడా రాస్తుంటారు మీరైతే. కానీ చాలా మీ రచన బాగుందండి. ఎట్లా అల్లుతున్నారో ఏమో గానీ మీ రచన బాగుంది. అద్దసేర బూకగోని అంగి జవుల పోసుకొని, అద్దసేర బూకగోని అంగి జవుల పోసుకొని, అంది సల్లబోతెనో బావయ్య సల్లబోతే సల్లనీయవో, అంగి చల్లబోతెనో బావయ్య చల్లబోతే చల్లనీయవో, నీ మంచి రూమాల మీద సామంతి పువ్వుల దండ, నీ మంచి రూమాల మీద సామంతి పువ్వుల దండ, ఆ చామంతి పువ్వుల మీదనో బావయ్య పరులా కన్నులు వాడెరో, చామంతి పువ్వుల మీదనో బావయ్య పరులా కన్నులు వాడెనో, నిన్న చూస్తే నిన్న లేవు, మొన్న చూస్తే మొన్న లేవు, నిన్న చూస్తే నిన్న లేవు, మొన్న చూస్తే మొన్న లేవు, పావురాల బాయి మీదనో బావయ్య పాచీసులాడబోతివో, పావురాల బాయి మీదనో బావయ్య పాచీసులాడబోతివో. ఇంకేమన్నా ఎర్ర జెండా పాటలు, కమ్యూనిస్ట్ పాటలు, విప్లవ పాటలు ఏమన్నా పాడతారా? ఒకసారి పాడండి. ఓ చీకకు నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ, ఎట్లా చేరిందో రోళ్ళగడ్డ, కొమరము భీమయ్య కోయల్ల గుడిసెలో పుట్టిన పోరు బిడ్డ, లింగన్న ఎత్తిండ ఎర్ర జెండా, అదరాన బెదరాల సిరునవ్వు సదరలే, చీకాగో నగరాన చీకాగో నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ, ఎట్లా చేరిందో రోళ్ళగడ్డ, కొమరము భీమయ్య కోయల్ల గుడిసెలో పుట్టిన పోరు బిడ్డ, లింగన్న ఎత్తిండ ఎర్ర జెండా. వావ్, అద్భుతం. బతుకమ్మ ఆడితే పాటలు పాడతారా? పాడతాం. పాడు, ఒక బతుకమ్మ పాట పాడు.
రామ 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 ఉయ్యాలో రమణ శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రమణ శ్రీరామ ఉయ్యాలో రామ రామనంది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో రామ రామనంటూ ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో ఇద్దరక్క చెల్లెళ్ళ ఉయ్యాలో ఒక్కూరికిచ్చే ఉయ్యాలో ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న ఓడాయ ఉయ్యాలో ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న ఓడాయ ఉయ్యాలో ఎట్లొద్దు సెల్లెల ఉయ్యాలో ఏ రడ్డ మాయ ఉయ్యాలో ఎట్లొద్దు సెల్లెల ఉయ్యాలో ఏ రడ్డ మాయ ఉయ్యాలో ఏరుకు ఎంపల్లె ఉయ్యాలో తలుపులడ్డ మాయ ఉయ్యాలో ఏరుకు ఎంపల్లె ఉయ్యాలో తలుపులడ్డ మాయ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామని శ్రీరామ ఉయ్యాలో రామని శ్రీరామ ఉయ్యాలో. ఇంకా మీ ఊళ్ళో బతుకమ్మ పండుగ అయినప్పుడల్లా పాడతారా? పాడుతూనే ఉంటాం. బాగా పాడుతున్నారు. ఏమంటారు మీ ఊళ్ళే మీరు పాటలు పాడుతుంటే? ఏమంటారు అంటే కొందరు చాలా మంది అయితే మంచిగా పాడుతుంది, మంచిగా ఆమంటూ ఒకటి సొంతగా క్రియేట్ చేసుకొని మంచిగా పాడుతుంది, మంచి స్టేజ్ లో ఉంది అని అనుకుంటారు. ఇక కొందరు తిట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ షూటింగ్స్ అని ఎటో పోతుంది, రికార్డింగ్స్ అని ఎటో పోతుంది, ఏ టైంకో వస్తుంది, ఎటు పోతుందో ఏం చేస్తుందో అని. కానీ అనుకునే వాళ్ళని అసలు నేను ఏం పట్టించుకోను. జస్ట్ మా ఇంట్లో వాళ్ళు ఎట్లా నాకు ఫుల్ సపోర్ట్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒకటి నాకు సపోర్ట్ ఇస్తే చాలు అని అనుకుంటా ఇప్పటికీ.